టీడీపీ అధినేత చంద్రబాబుకు పని తగ్గుతుందా? ఆయన ఇక తన ఆవేశాన్ని పార్టీకే పరిమితం చేసుకుంటే సరిపోతుందా? ఇక నుంచాయన వైసీపీ సర్కారుపై పెద్దగా నోరు చేసుకోవాల్సిన అవసరం కూడా తగ్గుతుందా? ఇవి ఇప్పుడు టీడీపీ రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న అంశాలు. దీనికి ప్రధాన కారణం, ఇప్పటి వరకు వైసీపీపైన అలాగే వైసీపీ పాలనపైన ఎవరూ చేయని విధంగా విమర్శలు చేస్తూ ఏ ప్రతిపక్ష పార్టీ చేయని అంశాలను కూడా కార్నర్ చేస్తూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల రెచ్చిపోయారు. ఒక రేంజ్లో నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో షర్మిల చేసిన ప్రసంగాలు గమనిస్తే అంత సాదాసీదాగా లేవనే అనిపిస్తుంది. నిజానికి ఇప్పటి వరకు వైసీపీపై ఇటు టీడీపీ, అటు బీజేపీ, మరోవైపు జనసేనలు విరుచుకుపడుతున్నాయి. కానీ తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాలు మాత్రం అన్ని పార్టీలు ఇప్పటి వరకు చేసిన విమర్శలను తోసిపుచ్చి షర్మిల వ్యాఖ్యలు ఓ రేంజ్లోకి వెళ్లిపోయాయి. షర్మిల ఇంకో మెట్టు ఎక్కి మద్య నిషేధం చేస్తే తప్ప ఓట్లు అడగను అని చెప్పి ఇప్పటి వరకు మద్యనిషేధం ఎందుకు చేయలేదంటూ షర్మిల అడిగిన ప్రశ్న ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అడగలేదు. ఇక కాంగ్రెస్ నేతగానే వైఎస్ను చూడాలని, జగన్ వైఎస్ కొడుకే కాని వైఎస్ల పాలనను అందించడంలో జగన్ వేస్ట్ అని షర్మిల దూకుడుగా వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగాలు, ఈ దూకుడు చూసిన తర్వాత ఇప్పటి వరకు ప్రతిపక్షాలు వైసీపీపై చేసిన విమర్శలు ఒక ఎత్తు, షర్మిల ఒక్కరు ఒక ఎత్తు అన్నటాక్ వినిపిస్తోంది. దీంతో ఇక చంద్రబాబు ప్రశాంతంగా తన పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు పార్టీ కోసం, దానితోపాటు వైసీపీని నిలువరించడం కోసం చాలానే శ్రమించారు. అయితే ఇప్పుడు ఆయన చేయాల్సిన పనిని షర్మిల మరింత ఎక్కువగా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో చంద్రబాబు పెద్దగా శ్రమపడకుండానే వైసీపీకి చెక్ పెట్టొచ్చని అంటున్నారు. మరి చంద్రబాబు వచ్చే 2 మాసాలు పార్టీ కోసం కేటాయించి అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికే పరిమితం అవుతారేమో చూడాలి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.